డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 5 లో మనం సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓవరాల్ గా యూనిట్ 5 అంతా సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్. ఆల్రెడీ సెర్చింగ్ టెక్నిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఏంటా సెర్చింగ్ టెక్నిక్స్ అంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని నేర్చుకున్నారు. ఇక సార్టింగ్ టెక్నిక్స్ లో ఏం చూసారు? ఇన్సర్షన్ సార్ట్, నెక్స్ట్ సెలెక్షన్ సార్ట్, నెక్స్ట్ బబుల్ సార్ట్. ఆ మూడు టెక్నిక్స్ చూసారు. సార్టింగ్ టెక్నిక్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం తీసుకున్న కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని ఒక ఆర్డర్లో ఫామ్ చేయడం. ఓవరాల్గా మనం ఏ ఆర్డర్లో ఫామ్ చేస్తాం? ఏదైనా అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఫామ్ చేయొచ్చు. మనం ఏ ఆర్డర్లో ఫామ్ చేస్తాం అంటే అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేస్తాం. ఓకే కదా? సో మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని సార్టింగ్ టెక్నిక్ అంటామని నేర్చుకున్నాం. ఈ సార్టింగ్ టెక్నిక్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే ఇన్సర్షన్ సార్ట్ గురించి నువ్వు చూసాం. నెక్స్ట్ వన్ ఇన్సర్షన్ సార్ట్ చూసారు. నెక్స్ట్ వన్ సెలెక్షన్ సార్ట్ గురించి నేర్చుకున్నారు. నెక్స్ట్ వన్ బబుల్ సార్ట్ గురించి నేర్చుకున్నాం. ఓకే కదా? ఇక నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్ ఏంటి అంటే క్విక్ సార్ట్. నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్ ఇస్ నథింగ్ బట్ క్విక్ సార్ట్. సో ఓవరాల్ గా సార్టింగ్ టెక్నిక్ అంటే ఏంటన్నమాట, మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సార్టింగ్ అనగానే మనం ఇన్పుట్ కింద గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తాం. ఈ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు డిజార్డర్ లో ఉంటాయి. ఈ డిజార్డర్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఒక ఆర్డర్ ఫామ్ లో అంటే అసెండింగ్ ఆర్డర్ ఫామ్ లో ఫామ్ చేస్తాం. సో ఒక ఆర్డర్ ఫామ్ లో ఫామ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని సార్టింగ్ అని అంటాము అని తెలుసు మనకి. ఇందులో ఇప్పటివరకు మీరు చూసిన ఇన్సర్షన్ కానీ సెలెక్షన్ కానీ బబుల్ కానీ ఇవన్నీ కూడా కంపారిజన్తో కూడుకున్న కంపారిజన్తో టెక్నిక్ అప్లై చేసి మనం ఓవరాల్గా అసెండింగ్ ఆర్డర్ని ఫామ్ చేస్తాం. ఏదైతే ఇన్సర్షన్ కానీ ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ని ఏం చేస్తారు? కంపారిజన్ చేశారు. ఇన్సర్షన్లో కానీ సెలెక్షన్లో కానీ బబుల్లో కానీ. ఓకే, ఇలా కంపేర్ చేసి ఓవరాల్గా మనం ఏం చేసాం? ఫైనల్గా ఒక అసెండింగ్ ఆర్డర్ని కాస్త ఫ్రేమ్ చేస్తాం. అంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నింటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నిక్ ఏంటంటే క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ కానీ మెర్జ్ సార్ట్ కానీ నెక్స్ట్ నేర్చుకునే టెక్నిక్ ఏంటంటే మెర్జ్ సార్ట్. ఏదైతే క్విక్ సార్ట్ కానీ మెర్జ్ సార్ట్ కానీ ఈ రెండు కూడా డివైడ్ అండ్ కాన్క్వెర్ టెక్నిక్ని ఫాలో అవుతాయి. డివైడ్ అండ్ కాన్క్వెర్ టెక్నిక్ని ఫాలో అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఓవరాల్ సార్టింగ్ అంటే ఏం చెప్తున్నాం, మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటాం. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని డిజార్డర్లో ఉంటాయి. ఈ డిజార్డర్లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేయడం. ఓకే కదా? అదేగా సార్టింగ్. ఇప్పటివరకు ఇన్సర్షన్లో కానీ బబుల్లో కానీ నెక్స్ట్ సెలెక్షన్లో కానీ ఏం చేస్తారు? ఒక ఎలిమెంట్ని అదర్ ఎలిమెంట్స్తో కంపారిజన్ చేయడం ద్వారా మనం ఫైనల్గా అసెండింగ్ ఆర్డర్ని ఫ్రేమ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే క్విక్ కానీ మెర్జ్ కానీ ఏమవుతుంది అంటే మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ని అప్లై చేయడం ద్వారా మనం అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తాం. డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని డివైడ్ చేసి ఫైనల్గా డివైడ్ చేసిన తర్వాత చివరిగా మళ్ళీ ఏం చేస్తాం అంటే వాటిని అన్నింటినీ కూడా మెర్జ్ చేస్తాం అన్నమాట. సో డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ని ఫాలో అయ్యే సార్టింగ్ టెక్నిక్స్ ఏంటంటే క్విక్ ఒకటి, మెర్జ్ ఒకటి. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే క్విక్ సార్టింగ్ టెక్నిక్ చూద్దాం. సో సార్టింగ్ టెక్నిక్ అనగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకోవాలి. సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10, 80, 30, 90, 40, 50, 70. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఎలిమెంట్స్ ఏవి కూడా ఆర్డర్ ఫామ్లో లేవు, చూడండి, అన్ని డిజార్డర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం సార్టింగ్ టెక్నిక్ అప్లై చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఎలా రావాలి? మనకి అసెండింగ్ ఆర్డర్లో రావాలి. ఓవరాల్గా మనం అంతా ప్లేస్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ కదా. సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా నేను ఏ ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలి? ఇప్పుడు సార్టింగ్ టెక్నిక్ అప్లై చేసి అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలి. అలా అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను? నేను క్విక్ సార్ట్ యూజ్ చేస్తున్నాను. సో క్విక్ సార్ట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఈ క్విక్ సార్ట్లో మనం 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. I1, J1, పివోట్ ఒకటి. ఓకే, I ఎలిమెంట్ ఒకటి, J ఎలిమెంట్ ఒకటి, పివోట్ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటాం. ఓకే, ఇక పివోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో చూడండి, ఈ ఎలిమెంట్ అన్ని మనం ఏదైనా ఈ ప్లేస్లో పర్టికులర్గా ఈ ప్లేస్లో తీసుకోవాలన్నా రూల్ లేదు. పివోట్ ఎలిమెంట్ని మనం స్టార్టింగ్లో తీసుకోవచ్చు, ఎండింగ్లో తీసుకోవచ్చు, లేదు అంటే మిడిల్లో తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ I, J ఏవైతే ఉన్నాయో ఈ 2 వేరియబుల్స్ని ఏం చేస్తామంటే I ఎలిమెంట్ని స్టార్టింగ్లో తీసుకుంటాము, J ఎలిమెంట్ని ఎండింగ్లో తీసుకుంటాం. పివోట్ని ఈ పర్టికులర్ ప్లేస్లో తీసుకోవాలన్న రూల్ లేదు. మనం పివోట్ని తీసుకున్న ప్లేస్ అంటే పివోట్ మీరు ఏదైతే ప్లేస్లో ప్లేస్ చేస్తున్నారో అంటే ఏ ఇమేజ్లో అయితే ప్లేస్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని క్విక్ సార్ట్ అనే దాన్ని అప్లై చేస్తాం. ఈ క్విక్ సార్ట్ని అప్లై చేసేటప్పుడు పివోట్ అనే దాన్ని ఇక్కడే తీసుకోవాలన్న రూల్ లేదు. ఏదో స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర తీసుకోవచ్చు, లాస్ట్ ఎండింగ్ ఇండెక్స్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే మిడిల్లో తీసుకోవచ్చు.
ఓకే కదా. సో ఓవరాల్గా క్విక్సార్ట్ టెక్నిక్ని అప్లై చేస్తున్నాం అంటే మనం 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం, I ఒకటి, J ఒకటి, పివట్ ఒకటి. పివట్ తీసుకున్న పొజిషన్ బేస్ చేసుకొని మనం టెక్నిక్ని అప్లై చేస్తాం. మరి పివట్ తీసుకునే పొజిషన్ ఏదై ఉండాలి అంటే పర్టికులర్గా స్టార్టింగ్ లేదా ఎండింగ్ లేదా మిడిల్ అని ఏమీ లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న దాని ప్రకారం మనం ఆ టెక్నిక్ని కాస్త అప్లై చేయాలి. I అండ్ Jలో ఎక్కడ తీసుకుంటాం అంటే I స్టార్టింగ్, J ఎండింగ్ నుండి తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు I అనే ఎలిమెంట్ అంటే I అనే ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ కనుక పివట్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కన్నా తక్కువగా ఉంటే, ఓకే, తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే I కాస్త ఇంక్రిమెంట్ చేస్తారు. I ఇండెక్స్ కాస్త ఏం చేస్తారు, ఇంక్రిమెంట్ చేస్తారు. ఇన్ కేస్ అలా లేదు, నేను తీసుకున్న అంటే ప్రజెంట్ నాకు I ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న ఎలిమెంట్ పివట్లో ఉన్న అంటే పివట్ని ఎక్కడైతే ప్లేస్ చేశానో దాంట్లో ఉన్న ఎలిమెంట్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే I అండ్ J రెండింటిలో 2 ఎలిమెంట్స్ అంటే I ఇండెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ని, J ఇండెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ని రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేస్తారు. అలా ఇంటర్చేంజ్ చేయడంతో పాటు ఏం చేస్తాం, ఇంటర్చేంజ్ చేస్తారు. ఇంటర్చేంజ్ I అండ్ J, IJని ఇంటర్చేంజ్ చేయడంతో పాటు ఏం చేస్తారు అంటే Iని ఇంక్రిమెంట్ చేయాలి, Jని డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా, ఇంకా వాటిలో ఉన్న వాల్యూస్ని కాస్త ఇంటర్చేంజ్ చేస్తారు. దాంతోపాటు I ఇండెక్స్ని కాస్త ఇంక్రిమెంట్ చేయాలి, J ఇండెక్స్ని కాస్త డిక్రిమెంట్ చేయాలి. ఈ రూల్స్ని ఫాలో అవుతూ మనం ఓవరాల్గా క్విక్సార్ట్ టెక్నిక్ని కాస్త అప్లై చేస్తాం. సో ఎలా అప్లై చేస్తామో చూడండి. సో మనకు ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా 1 2 3 4 5 6 7 ఉన్నాయి అంతేగా. సో నేను ఇండెక్స్ తీసుకున్నాను 0 1 2 3 4 5 6. నేను 7 ఉన్నాయి కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి 6 ఇండెక్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఇండెక్స్లో తీసుకున్న ఎలిమెంట్ ఎంత 10, సెకండ్ ఇండెక్స్లో తీసుకున్న ఎలిమెంట్ 80, థర్డ్ ఇండెక్స్లో అంటే సెకండ్ ఇండెక్స్లో 30, నెక్స్ట్ 90, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50, నెక్స్ట్ 70. ఇలా ఉన్నాయి మనకి ఎలిమెంట్స్. ఓకేనా, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అప్ టు 6th ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ఇవి. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే మనం క్విక్సార్ట్ అప్లై చేసేటప్పుడు పివట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. కానీ ఈ పివట్ అనేది ఎలిమెంట్ కాదు, ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఈ పివట్ అనేది పర్టికులర్గా ఈ పొజిషన్లో ఉండాలన్న రూల్ లేదు. ఏదో స్టార్టింగ్లో తీసుకోవచ్చు, ఎండింగ్లో తీసుకోవచ్చు, లేదా మిడిల్లో తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ మీరు పివట్ని ప్లేస్ చేసే ఆ ప్లేస్ని బట్టి మన టెక్నిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నేనేం చేస్తాను అంటే పివట్ అనే ఎలిమెంట్ని ఎండింగ్లో తీసుకుంటాను. ఓకే, P అనే పేరు పెట్టాను. సో దాన్ని కాస్త ఎక్కడ తీసుకున్నాను 6th ఇండెక్స్ దగ్గర, అంటే చివరి ఎలిమెంట్ని పివట్ ఎలిమెంట్ అని తీసుకున్నాను. పివట్ని స్టార్టింగ్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర తీసుకోవచ్చు, ఎండింగ్ ఇండెక్స్ దగ్గర తీసుకోవచ్చు, మిడిల్లో తీసుకోవచ్చు. తీసుకున్న దాని ప్రకారం టెక్నిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎండింగ్ ఇండెక్స్ దగ్గర తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను I J అనే 2 వేరియబుల్స్ కూడా ఉంటాయి. I స్టార్టింగ్లో ప్లేస్ చేస్తాం, ఓకే, J ఎండింగ్లో ప్లేస్ చేయాలి. ఎండింగ్లో ఉన్న ఎలిమెంట్ మీరు పివట్ అనుకున్నాం కాబట్టి దాని ఫ్రంట్ ఎలిమెంట్ని కాస్త J అనుకుంటారు. ఓకే, ఇప్పుడు పివట్ అనేది మిడిల్లో తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు I అనేది స్టార్టింగ్ ఎలిమెంట్, J అనేది ఎండింగ్ ఎలిమెంట్ అవ్వాలి. కానీ నేను పివట్ అనేది పర్టికులర్ పొజిషన్లో ఉండాలి అనే కూడా లేదు, నేను ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎండింగ్లో తీసుకున్నాను కాబట్టి Jని ఇక్కడ తీసుకున్నాను. ఓకే కదా, ఇక్కడ వరకు పొజిషన్స్ ప్లేస్ చేస్తాను. I ఎక్కడ ఉందంటే 0th ఇండెక్స్ దగ్గర ఉంది, J ఎక్కడ ఉందంటే 5th ఇండెక్స్ దగ్గర ఉంది, పివట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందంటే 6th ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనం దేన్ని కంపేర్ చేయాలి అంటే I ఇండెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని పివట్ ఇండెక్స్ ఎక్కడైతే ఉందో దాంట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. I అనేది ఎక్కడ ఉంది 0th ఇండెక్స్లో ఉంది, దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఎంత 10. నెక్స్ట్ P అనేది పివట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది 6th ఇండెక్స్లో ఉంది, దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఎంత 17. 10 less than 70 కదా, 10 greater than 70 కాదు, 10 less than 70. ఎప్పుడైతే మనకి ఐలో ఉన్న ఎలిమెంట్ ఇదేంటి I, ఇది పివట్, ఐలో ఉన్న ఎలిమెంట్ పివట్ ఎలిమెంట్ కన్నా తక్కువగా ఉందో అప్పుడు నేను ఏం చెప్పాను ఐని ఇంక్రిమెంట్ చేయాలి అని చెప్పాను. ఐ ఇంక్రిమెంట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, I అనేది 0th ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను దీన్ని కాస్త ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలంటే +1 యాడ్ చేయాలి. అంటే I కాస్త ఎక్కడ తీసుకురావాలి, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర తీసుకురావాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను, I ఫస్ట్ ఇండెక్స్ దగ్గర తీసుకొస్తున్నాను. కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ అలా ఉన్నాయి, 10 80 30 90 40 50 70. పివట్ లాస్ట్లో ఉంది.
ఓకే. ఇప్పుడు i 0th ఇండెక్స్ నుంచి నేను ఎక్కడ తీసుకురావాలి, ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకోసం అంటే i లెస్ దెన్ పివోట్, i లో ఉన్న ఎలిమెంట్ పివోట్ లో ఉన్న ఎలిమెంట్ కన్నా చిన్నది కావాలి. సో 0th ఇండెక్స్ నుంచి నేను i ని ఎక్కడ తీసుకొస్తున్నాను, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర తీసుకొచ్చాను. ఓకే, ఇది ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు j మాత్రం అలానే ఉంటుంది, దాని ప్లేస్ ఏం మారదు. j ఎక్కడ ఉంది, 5th పొజిషన్ లో ఉంది. సో ఆ 5th పొజిషన్ లోనే j అనేది ఉంటుంది. ఓకే కదా. సో ఇప్పుడు మరలా సేమ్ కంపారిజన్ చేయాలి. i లో ఉన్న ఎలిమెంట్ ని పివోట్ లో ఉన్న ఎలిమెంట్ ని. సో i లో p, i అంటే ఎంత ఉంది, 80 ఉంది. పివోట్ లో ఎంత ఉంది, 70 ఉంది. సో 80 లెస్ దెన్ 70 కాదు, ఏమొచ్చింది, 80 గ్రేటర్ దెన్ 70, అంటే i గ్రేటర్ దెన్ p వచ్చింది. నేనేం చెప్పాను, ఎప్పుడైతే i గ్రేటర్ దెన్ పివోట్, i లో ఉన్న ఎలిమెంట్ పివోట్ లో ఉన్న ఎలిమెంట్ కన్నా ఎక్కువ వచ్చిందో అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ij వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో థర్డ్ స్టెప్ ఏం చేస్తాం అన్నమాట, నాకు గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ij వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేస్తాను. j లో ఉన్న వాల్యూ ఎంత, 50. ఇంటర్చేంజ్ చేయడం అంటే ఏంటి, స్వాప్ చేయడం అన్నమాట. సో i ప్లేస్ లోకి j వాల్యూని తీసుకొచ్చాను, j ప్లేస్ లోకి i వాల్యూని తీసుకొచ్చాను, ఇంటర్చేంజ్ చేస్తాను. రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. 10 దగ్గర 10, 30, 90, 40, 70, రిమైనింగ్ అన్ని అలానే ఉన్నాయి. పివోట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంటర్చేంజ్ చేయడంతో పాటు ఇంకోటి ఏదో చెప్పాను చూడండి, ఏం చెప్పాను, i ఇంక్రిమెంట్ చేయాలి, j ని డిక్రిమెంట్ చేయాలి. ఓకే, i ఇంక్రిమెంట్ చేయాలి. i ఇంతకు ముందు ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి అంటే i ఎక్కడికి తీసుకురావాలి, సెకండ్ ఇండెక్స్ దగ్గర తీసుకురావాలి. అంటే ఇదిగోండి i ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, నెక్స్ట్ j కాస్త ఏం చేయాలని చెప్పాను, డిక్రిమెంట్ చేయాలి. j ముందు స్టెప్ లో ఎక్కడ ఉంది, j అనేది 5th పొజిషన్ లో ఉంది. డిక్రిమెంట్ చేయడం అంటే ఎక్కడికి వస్తుంది, j మైనస్ మైనస్ అంటే ఒకటి తగ్గించాలి. డిక్రిమెంట్ చేయడం అంటే ఒకటి తగ్గించడంగా, సో j అనేది ఎక్కడికి వస్తుంది, 4th ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. ఇదిగోండి j అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇది థర్డ్ స్టెప్. ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ లో మళ్ళీ ఏం చేస్తారు, సేమ్ కంపారిజన్ చేస్తారు. ఏంటి, i ని పివోట్ ఎలిమెంట్ ని కంపారిజన్ చేసేటప్పుడు i ని పివోట్ ఎలిమెంట్ ని కంపారిజన్ చేయాలి. సో i p, i లో ఉన్న వాల్యూ ఎంత, 30. i లో 30 ఉంది, పివోట్ లో ఎంత ఉంది, 70 ఉంది. సో i లెస్ దాన్ 70 అంటే 30 లెస్ దాన్ 70. కాబట్టి మనం ఏం చేయాలి, i లో ఉన్న ఎలిమెంట్ పివోట్ లో ఉన్న ఎలిమెంట్ కన్నా లెస్ దాన్ ఉంటే జస్ట్ i ఇంక్రిమెంట్ చేసి వదిలేయాలి. i ఇంక్రిమెంట్ చేసి వదిలేయాలంటే మీనింగ్ ఏంటన్నమాట, i ఎక్కడ ఉంది, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, i కాస్త ఇంక్రిమెంట్ చేయాలి. అంటే i కాస్త ఎక్కడికి తీసుకురావాలి, థర్డ్ ఇండెక్స్ దగ్గర తీసుకురావాలి. అంటే వాల్యూస్ అన్నీ అలానే ఉంటాయి, 10, 30, 90, 40, 80, 70 అన్నీ అలానే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాం, ఇది పివోట్ ఎలిమెంట్, j ఎలిమెంట్ ఇక్కడే ఉంది. i కాస్త ఏం చేయాలి, లెస్ దాన్ వచ్చింది కాబట్టి జస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే i కాస్త సెకండ్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో i అనేది ఇక్కడికి వచ్చింది, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది, j అనేది 4th ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. సేమ్ ప్రాసెస్ అప్లై చేయడం అంటే ఏంటి, ఇక మళ్ళీ టేక్ చేసుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6. జీరో ఇండెక్స్ లో ఏముంది, 4th స్టెప్ లో 10, ఫస్ట్ ఇండెక్స్ లో 50, సెకండ్ ఇండెక్స్ లో 30, థర్డ్ ఇండెక్స్ లో 90, 4th ఇండెక్స్ లో 40, 5th ఇండెక్స్ లో 80, 6th ఇండెక్స్ లో 70. ఇది పివోట్ ఎలిమెంట్. j ఎక్కడ ఉంది, 4th ఇండెక్స్ దగ్గర ఉంది. 4th ఇండెక్స్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మనకి ఏమొచ్చింది, i అనేది ఎంత, 90 ఉంది. సో 90 నెక్స్ట్ j లో పివోట్ ఎలిమెంట్ లో ఉన్న ఎలిమెంట్ ఎంత, 70. అంటే i గ్రేటర్ దాన్ j వచ్చింది. ఎప్పుడైతే i గ్రేటర్ దాన్ j వచ్చిందో ఇప్పుడు మనం ఏం చేయాలి, సారీ i గ్రేటర్ దాన్ పివోట్ వచ్చిందో వెంటనే ఏం చేయాలి, i గ్రేటర్ దాన్ పివోట్ వచ్చింది కాబట్టి ij వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. సో i ఉన్న ప్లేస్ లోకి j వాల్యూని, j వాల్యూ ఉన్న ప్లేస్ లోకి i వాల్యూని తీసుకురావాలి. సో i ఇక్కడ ఉంది, i 90. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ స్టెప్ ఇక్కడ వేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని కంపేర్ చేసాం. సో 90 కాస్త ఏమైంది, i లో ఉన్న వాల్యూ 90 గ్రేటర్ దాన్ 70 వచ్చింది. వెంటనే ij వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే i ఉన్న ప్లేస్ లోకి j ఉన్న ప్లేస్ లోకి i వాల్యూస్ ఇంటర్చేంజ్ చేశాను. రిమైనింగ్ అన్ని కూడా వాల్యూస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి, 80, 70. ఇది పివోట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేయడంతో పాటు ఏం చెప్పాను, i ని ఇంక్రిమెంట్ చేయాలి, j ని డిక్రిమెంట్ చేయాలి.
ఐ ఎక్కడ ఉంది, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఫోర్త్ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. ఓకే, అండ్ జే ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. జే ఎక్కడ ఉంది, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉంది. డిక్రిమెంట్ చేసామంటే మనం తగ్గించాలి. సో జే ఎక్కడికి వస్తుంది, థర్డ్ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐ జేని క్రాస్ చేసి ఫ్రంట్కి వెళ్ళింది, జే ఐతో ముందుకు వచ్చింది. ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ వచ్చిందో ఇప్పుడు ఏమైపోయింది, ఐ అనేది కాస్త లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసాం, అది కాస్త ఏమైంది, జేని క్రాస్ చేసి రైట్ సైడ్ వెళ్ళింది. ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ అయిందో అంటే ఐ అనేది ఎప్పుడైతే క్రాస్ చేసిందో జేని, వెంటనే ఏం చేయాలి అంటే మనం ఈ పివోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ పివోట్ ఎలిమెంట్ని కాస్త 5th పొజిషన్లో ప్లేస్ చేయాలి. 5th పొజిషన్ అంటే ఏది, 4th ప్లేస్. సో ఈ 4th ప్లేస్లో నేను ఏం చేయాలంటే ఈ పివోట్ ఎలిమెంట్ కాస్త ప్లేస్ చేయాలి. అంటే దీనికి ఏంటంటే ఇక్కడ వరకు కామన్గా ఉంటాయి 10, 50, 30, 40. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తాను, జే గ్రేటర్ ఐ ఎప్పుడైతే అయిపోయిందో, ఐ అనేది జే ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో వెంటనే ఐ ఉన్న పొజిషన్లోకి పివోట్ తీసుకొచ్చేయాలి. పివోట్లో ఉన్న ఎలిమెంట్ ఎంత, 70 తీసుకొచ్చేసి ఐని కాస్త ఏం చేస్తామంటే జస్ట్ ఫ్రంట్కి తీసుకెళ్తాం, 90, 80. ఓకేనా, సో ఇప్పుడు చూడండి పివోట్లో మనం తీసుకున్న ఎలిమెంట్ ఎంత, 70. ఇది పివోట్ ఎలిమెంట్ మనం స్టార్టింగ్ తీసుకున్నాడు. మీకు ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ అయిందో దాని మీనింగ్ ఏంటంటే మీరు తీసుకున్న పివోట్ ఎలిమెంట్ ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ అయిందో నేను ఏం చెప్తాను, ఈ పివోట్ ఎలిమెంట్ ని కాస్త ఐ ఉన్న పొజిషన్లో తీసుకురావాలి. సో తీసుకొస్తాను. ఇలా తీసుకొచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే పివోట్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ పివోట్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగాను, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా పివోట్ వాల్యూ కన్నా ఎక్కువగాను ఉంటాయి. అవి అసెండింగ్ ఆర్డర్లో ఉండవు, ఉన్నవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయంటే ఉండాలన్నా రూల్ లేదు. కానీ పివోట్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఖచ్చితంగా పివోట్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగానే ఉంటాయి. పివోట్ ఉన్న రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఖచ్చితంగా పివోట్ లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు 90, 80 ఉన్నాయి, ఆర్డర్లో లేవు అంటే అసెండింగ్ ఆర్డర్లో లేవు, కానీ పివోట్ వాల్యూతో పోలిస్తే రెండు పెద్దలేదు. నెక్స్ట్ ఇక్కడ 10, 50, 30, 40 ఇవి ఆర్డర్లో లేవు, కానీ పివోట్ లో ఉన్న వాల్యూ 70తో పోలిస్తే ఇవన్నీ కూడా చెల్లుతాయి. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఎప్పుడైతే ఆ జే గ్రేటర్ దాన్ ఐ అయిందో దాని మీనింగ్ ఏంటి అంటే మనకి పివోట్ ఎలిమెంట్ కన్నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని తక్కువ, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ఎక్కువ వచ్చేసాయి అని అర్థం. సో వెంటనే ఏం చేయాలంటే 5th పొజిషన్లో పివోట్ వాల్యూని ప్లేస్ చేసి 5 కాస్త జస్ట్ మూవ్ చేస్తారంటే ఫ్రంట్కి, అంటే 5 తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని జస్ట్ ఫ్రంట్కి మూవ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే సేమ్ ప్రాసెస్ని అప్లై చేస్తాం. మరలా ఏం చేయాలి, డివైడ్ అండ్ కాంక్రీట్ అంటే ఫస్ట్ వాల్యూ కాస్త ఐ అనుకోవాలి, లాస్ట్ పివోట్ ఎలిమెంట్ని తీసుకున్న దాని ప్రకారం సపోజ్ మిడిల్లో పివోట్ తీసుకున్నాను అనుకోండి, లాస్ట్లో జే అప్లై చేస్తాను. కానీ నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఏ టెక్నిక్ అప్లై చేశాను, ఎండింగ్ వరకు కూడా అదే టెక్నిక్ అప్లై చేయాలి. నేను స్టార్టింగ్ ఐ ఎలిమెంట్ అనుకున్నాను, ఎండింగ్ ఎలిమెంట్ ఏమనుకున్నాను, పివోట్ అనుకున్నాను. సో ఈసారి ఇది పివోట్కి తీసుకోవాలి. అంటే ఇదంతా ఒక పార్ట్. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా తక్కువ, రైట్ సైడ్ అన్నీ కూడా ఎక్కువ వచ్చాయో దాని మీనింగ్ ఏంటి అంటే ఈ పివోట్ ఎలిమెంట్ కి ఒక ఆర్డర్ ఫామ్ అయిపోయింది. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో లేకపోవచ్చు, కానీ పివోట్ ఎలిమెంట్ కన్నా లెఫ్ట్ సైడ్ అన్నీ చిన్నగా ఉంటాయి, రైట్ సైడ్ అన్నీ పెద్దగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఐపో పొజిషన్లో 70 తీసుకొచ్చిన తర్వాత దీన్ని అలా వదిలేసి వీటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా ఒకటి, రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా ఒకటి. ఓకే, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ టెక్నిక్ అప్లై చేయాలి. అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఐ అనుకోవాలి, లాస్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అనుకోవాలి. సో లాస్ట్ ఆ పివోట్ ఎలిమెంట్ ఫ్రంట్ దాన్ని జే అనుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ ఎలిమెంట్ ఐ అనుకుంటాం అండ్ లాస్ట్ ఎలిమెంట్ పివోట్ అనుకుంటాం, దాని ఫ్రంట్ ఏదైనా ఎలిమెంట్ ఉంటే జే అంటాం. ఇక్కడ ఏమి లేదు కాబట్టి ఇది జే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సేమ్ టెక్నిక్ మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు సేమ్ టెక్నిక్ అప్లై చేస్తామంటే ఎలా అప్లై చేస్తాం, ఫస్ట్ దేన్ని కంపేర్ చేయాలి, ఐని పివోట్లో కంపేర్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూ ఎంత మనకి ఇక్కడ వేస్తాం, ఐలో ఉన్న వాల్యూ ఎంత 10, పివోట్లో ఉన్న వాల్యూ ఎంత 40. అంటే మనకి ఏమొచ్చింది, ఐ లెస్ దాన్ 40. ఎప్పుడైతే ఐ లెస్ దాన్ పివోట్ వచ్చిందో దాని మీనింగ్ ఏంటి, జస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసి వదిలేయండి. ఐని ఇంక్రిమెంట్ చేసి వదిలేయమంటే ఐ 0th ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి, ఫస్ట్ ఇండెక్స్ తీసుకురావాలి. సో నేనేం చేస్తాను, సేమ్ ఆ ఎలిమెంట్స్ అలానే వదిలేస్తాను. ఓకే, ఐని కాస్త నేను ఏం చేస్తాను, ఇంక్రిమెంట్ చేస్తాను. అంటే ఐ ఎక్కడికి వచ్చింది, ఫస్ట్ ఇండెక్స్కి వచ్చింది. జే అలానే ఉంటుంది, పివోట్ ఎలిమెంట్ అలానే ఉంటుంది. ఈ 70 సేమ్ అలాగే ఉంటుంది. రెండింటికి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒకటి, రైట్ సైడ్ పార్ట్ ఒకటి. 70 అలాగే ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ కూడా సేమ్ టెక్నిక్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐని పివోట్తో కంపేర్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూ 90, పివోట్లో ఉన్న వాల్యూ ఎంత, అది 80. సో 90 గ్రేటర్ దాన్
90 గ్రేటర్ దెన్ 80 ఎప్పుడైతే వచ్చిందో ఐజే వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలి. జేలో ఉన్న వాల్యూ ఎంత 80. సో 80 ఇక్కడికి 90 ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే, అక్కడ ఉన్న వాల్యూస్ 2 కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్ ఫామ్ అయిపోయింది అని అర్థం. ఓకే కదా. సో 80 90. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంపేర్ చేయాలి కదా. ఐలో ఉన్న వాల్యూ ఎంత 15. 15 దేంతో కంపేర్ చేయాలి 40తో కంపేర్ చేయాలి. 15 40తో కంపేర్ చేస్తే ఏమైంది గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే ఐ గ్రేటర్ దాన్ పివోట్. ఎప్పుడైతే ఐ గ్రేటర్ దాన్ పివోట్ వస్తుందో దాని మీనింగ్ ఏంటి ఐజే వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఐజే వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయడం అంటే 10 ఎలాగే ఉంటుంది. ఐ ప్లేస్లోకి జే వాల్యూ రావాలి 30. జే ప్లేస్లోకి ఐ వాల్యూ రావాలి 50. నెక్స్ట్ పివోట్ వాల్యూ నెక్స్ట్ 70. నెక్స్ట్ 80. నెక్స్ట్ 90. ఓకే, దీంతో పాటు మనం ఏం చేయాలి ఐని ఇంక్రిమెంట్ చేయాలి, జేని డిక్రిమెంట్ చేయాలి. ఐ ఎక్కడ ఉంది 1 దగ్గర ఉంది. ఇంక్రిమెంట్ చేస్తే ఎక్కడికి వస్తుంది 2 దగ్గరకు వస్తుంది. జే ఎక్కడ ఉంది 2 దగ్గర ఉంది. డిక్రిమెంట్ చేస్తే ఎక్కడికి వస్తుంది 1 దగ్గరకు వస్తుంది. పివోట్ వాల్యూ ఇక్కడే వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది జే గ్రేటర్ దాన్ ఐ అయిపోయింది. ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ అయిందో వెంటనే నేను ఏం చేయాలని చెప్పాను మనం పివోట్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని కాస్త ఐ ప్లేస్లోకి మూవ్ చేసి ఈ ఐ కాస్త ఫ్రంట్ మూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట 10 30 ఈ పివోట్ని కాస్త ఐ ప్లేస్లోకి తీసుకురావాలి. ఐ ఇక్కడ కదా ఉంది సెకండ్ ఇండెక్స్ దగ్గర. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర తీసుకొచ్చి దీన్ని కాస్త ఫ్రంట్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ అలానే ఉంటాయి 70 80 90. ఓకే, ఇప్పుడు జే గ్రేటర్ ఐ అయిపోయింది కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కూడా ఆర్డర్ ఫామ్ అయిపోయింది. మీరు ఏదైతే పివోట్ ఎలిమెంట్ తీసుకున్నారో దానికి లెఫ్ట్ సైడ్ అన్ని చిన్నవి రైట్ సైడ్ పెద్దవి. ఓకే, పివోట్ కింద ఏం తీసుకున్నారు 40కి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి 10 30 చిన్నవే కదా. 40 కన్నా 40కి రైట్ సైడ్ ఏముంది 50 ఉంది. 40 కన్నా పెద్దదే కదా. సో ఓవరాల్ గా ఆర్డర్ అబ్జర్వ్ చేసి చూస్తే 20 10 30 40 50 70 80 90 అసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్విక్ సార్ట్ టెక్నిక్. ఓకే, సో క్విక్ సార్ట్ టెక్నిక్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అంటే క్విక్ సార్ట్ కానీ మెర్జ్ సార్ట్ కానీ డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ని ఫాలో అవుతుంది. డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాస్త గ్రూప్ కింద 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసి దాని తర్వాత దాన్ని మళ్ళీ మెర్జ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం అప్లై చేసేది క్విక్ సార్ట్ కాబట్టి క్విక్ సార్ట్కి మనం 3 వేరియబుల్స్ తీసుకుంటాం. ఐ ఒకటి జీ ఒకటి పివోట్ ఒకటి. పివోట్ అనేది మీరు ఏ పొజిషన్లో తీసుకోవాలి అనేది పర్టికులర్గా ఈ పొజిషన్లో తీసుకోవాలన్న రూల్ లేదు. మీరు తీసుకున్న పొజిషన్ బట్టి దాని టెక్నిక్ అనేది చేంజ్ అవుతుంది. సో నేను ఏం చేశాను అంటే ఐ అనే వేరియబుల్ని ఫస్ట్లో తీసుకున్నాను, పివోట్ని లాస్ట్లో తీసుకున్నాను కాబట్టి జేని దాని ఫ్రంట్ తీసుకున్నాను. సో దాని ప్రకారం ఏం చేశాను ఐ పితో పివోట్తో కంపేర్ చేశాను. ఐ లెస్ దాన్ పి అయితే జస్ట్ ఐ ఇంక్రిమెంట్ చేశాను. అలా కాకుండా ఐ గ్రేటర్ దాన్ పి వస్తే ఐలో ఉన్న వాల్యూ జేలో ఉన్న వాల్యూ ఇంటర్చేంజ్ చేసి దాని తర్వాత ఏం చేశాను ఐని ఇంక్రిమెంట్ చేసి జేని డిక్రిమెంట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం ఐలో ఉన్న వాల్యూ పివోట్లో ఉన్న వాల్యూ కంపేర్ చేస్తారు. లెస్ దాన్ వస్తే జస్ట్ ఐ ఇంక్రిమెంట్ చేసి వదిలేస్తారు. గ్రేటర్ దాన్ వస్తే ఐజే వాల్యూని ఇంటర్చేంజ్ చేసి ఐని ఇంక్రిమెంట్ చేస్తారు, జేని డిక్రిమెంట్ చేస్తారు. సో ఓవరాల్ ఇలా చేయగా ఎప్పుడైతే జే గ్రేటర్ దాన్ ఐ అయిపోతుందో దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే పివోట్ వాల్యూ తీసుకున్నారో ఆ పివోట్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని చిన్నవి, రైట్ సైడ్ వాల్యూస్ అన్ని పెద్దవి వచ్చాయి అని అర్థం. సో అప్పుడు అన్నీ ఏం చేస్తారు ఆ పివోట్ వాల్యూని కాస్త ఐ ఉన్న ప్లేస్లోకి తీసుకొచ్చి దీన్ని కాస్త ఫ్రంట్ మూవ్ చేస్తారు. సేమ్ మళ్ళీ ఏం చేస్తారు అనమాట మీకు పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ అన్ని చిన్నవే ఉంటాయి. మరి ఆర్డర్లో వస్తాయి అంటే అట్ ఏ టైంలో ఆర్డర్లో రావాలన్న రూల్ లేదు. మళ్ళీ ఏం చేస్తారు వీటిని 2 గ్రూపుల కింద డివైడ్ చేయాలి. ఆ పివోట్ వాల్యూ కాస్త ముందుగా తీసుకున్న పివోట్ వాల్యూని కాస్త వదిలేసి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న తక్కువగా ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒక గ్రూప్ కింద, ఎక్కువగా ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒక గ్రూప్ కింద తీసుకొని సేమ్ టెక్నిక్ ఫ్రంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఐ లాస్ట్ ఎలిమెంట్ పివోట్ దాని ముందు ఉన్నది జే సేమ్ అటు గ్రూప్ కూడా అలాగే అప్లై చేస్తే ఫైనల్గా మనకి అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. మేబీ మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ అనుకోండి ఇక్కడ కూడా రాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఆ పివోట్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ అన్ని చిన్న వస్తాయి కదా జే గ్రేటర్ దాన్ అయ్యవగానే మళ్ళీ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ ఒక టెక్నిక్ రైట్ సైడ్ ఒక టెక్నిక్ అప్లై చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే క్విక్ సార్ట్ టెక్నిక్. ఓకే, నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్ చూడండి మెర్జ్ సార్ట్. సో ఓవరాల్గా సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేస్తున్నాం. సో క్విక్ అండ్ మెర్జ్ అనేవి ఏంటి డివైడ్ అండ్ కాంపేర్ టెక్నిక్ని ఫాలో అవుతాయని నేర్చుకున్నాం. సో ఓవరాల్గా సార్టింగ్ టెక్నిక్ అప్లై చేయాలంటే మనకి అరే కావాలి కాబట్టి ఇది రెండు అరే తీసుకున్నాను నేను. సో అందులో ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాను 38 27 43 3 9 82 10 5 ఏవి కూడా ఆర్డర్లో లేవు చూడండి. సో ఓవరాల్గా దీని అంతటి ఏం చేయాలన్నమాట ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలి.
సో ఓవరాల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ 8 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? 0 1 2 3 4 5 6 7 ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఎంత? 38, సెకండ్ 27, 43, 3, 9, 82, 10, 5 ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం మెర్జ్ సార్ట్ ని అప్లై చేసేటప్పుడు ఓవరాల్ గా ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 ఎలిమెంట్స్ ఉన్న ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని కాస్త ఫస్ట్ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తాం? 4 ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ కింద, 4 ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, 8 ఎలిమెంట్స్ కదా, 4 ఎలిమెంట్స్ ఒక గ్రూప్, 4 ఎలిమెంట్స్ ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తాం. ఓకే కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 4 ఎలిమెంట్స్ ని కూడా మళ్ళా హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే ఏమవుతుంది? 2 ఎలిమెంట్స్ ఒక గ్రూప్, 2 ఎలిమెంట్స్ ఒక గ్రూప్. 38, 27, 43, 3 ఈ రెండు ఒక గ్రూప్. నెక్స్ట్ 9, 82, నెక్స్ట్ 10, 5 ఇవి రెండు ఒక గ్రూప్. ఇలా డివైడ్ చేయాలి. ఓకే, సో ఇవి రెండు దీనికి సంబంధించినవి కదా, ఇలా 2 కింద డివైడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో దీన్ని ఏం చేయాలంటే ఇండివిజువల్ గా డివైడ్ చేయాలి. అంటే 2 ని 1 కింద డివైడ్ అవుతుంది కదా. సో ఇక్కడ 38, 27, నెక్స్ట్ ఇది 43, 3 ఈచ్ అండ్ ఇండివిజువల్ గా. నెక్స్ట్ 9, 82, నెక్స్ట్ 10, 5. ఓకే, మనం తీసుకున్న ఎరే ఏదైతే ఉందో ఆ ఎరే సైజుని బట్టి మరి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే 4 ఎలిమెంట్స్ కింద 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ ని కూడా ఏం చేస్తాను? 2 ఎలిమెంట్స్ కింద 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. మళ్ళీ దీన్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. అంటే ఎప్పటి వరకు డివైడ్ చేయాలంటే ఇండివిజువల్ ఎలిమెంట్ కింద డివైడ్ అయ్యేంత వరకు, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ డివైడ్ అయ్యేంత వరకు కూడా ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుంటూ మనం డివైడ్ చేసుకుంటూ రావాలి. సో ఒకసారి హాఫ్ ఆఫ్ చేసుకుంటూ ఒక ఎలిమెంట్ ఉండేంత వరకు కూడా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు డివైడ్ అంతా అయిపోయింది కదా, ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చిందంటే డివిజన్ అంతా అయిపోయింది అని అర్థం. ఇప్పుడు కాన్కర్ చేయాలి అంటే వాటన్నింటినీ మెర్జ్ చేయాలి. సో ఇప్పుడు మెర్జ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఓకే, కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దాన్ ఉంటే జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ 38 గ్రేటర్ దాన్ 27 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేసి 27, 38 మెర్జ్ చేసేస్తాం. సో ఆటోమేటిక్గా ఏమైందనమాట ఇది రెండు మెర్జ్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? సేమ్ టెక్నిక్ ఈ రెండింటికి కూడా. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ ని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 43 గ్రేటర్ దాన్ 3 కాబట్టి ఇంటర్చేంజ్ చేసేస్తాను 3, 43. ఇలా ఇంటర్చేంజ్ చేయడంతో పాటు మళ్ళీ ఏం చేయాలి? రెండింటిని ఇండివిజువల్ గా ఉన్న రెండింటిని మెర్జ్ చేయాలి. ఓకే, సో మెర్జ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ లెస్ దాన్ లోనే ఉంది కాబట్టి మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? మెర్జ్ చేసేయాలి. 9, 82. ఓకే, నెక్స్ట్ ఈ 10 5 ని కంపేర్ చేయాలి. 10 గ్రేటర్ దాన్ 5 అయింది కాబట్టి 5 ని 10 ని ఏం చేస్తాం? ఇంటర్చేంజ్ చేసి మెర్జ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే డివిజన్ 1 వరకు డివిజన్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇప్పుడైతే 1 ఇండివిజువల్ ఎలిమెంట్ డివిజన్ అయిపోయింది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. ఈ రెండింటిని మెర్జ్ చేసేటప్పుడు ఎలా మెర్జ్ చేస్తామంటే ఈ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని ఇందులో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. 3 గ్రేటర్ దాన్ 27 అవునా కాదా? కాదు. 27 గ్రేటర్ దాన్ 3 వచ్చింది కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. సో 3 ప్లేస్ చేస్తాను. మరి ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ ఎలిమెంట్ ఉంది? 43 ఉంది. ఇప్పుడు 43 కంపేర్ చేయాలి. 43 గ్రేటర్ దాన్ 43 లెస్ దాన్ 27 కాదు కదా. సో కంపల్సరీ ఏం చేయాలన్నమాట? ఇప్పుడు 27 ప్లేస్ చేశారు. నెక్స్ట్ సేమ్ ఇదే 43ని 38 తో కంపేర్ చేయాలి. ఇక్కడ 3 గ్రేటర్ దాన్ 27 అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? 3ని ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. 3 ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేశాను. మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ పెద్ద ఉంది కాబట్టి చిన్న ఎలిమెంట్ ఇక్కడ వేస్తాను. మరి ఇంకా దీన్ని ప్లేస్ చేయాలి కదా. మళ్ళీ ఏం చేయాలి? 43ని 38 తో కంపేర్ చేయాలి. 38 తో కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది? 38 కాబట్టి 38 ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఉండిపోయింది ఏంటి? 43.
సో ఓవరాల్గా కంప్లీట్ చేసి వీటన్ని మెర్జ్ చేయాలి. ఓకే, సేమ్ టెక్నిక్ మళ్ళీ ఈ రెండు గ్రూపులకు కూడా అప్లై చేయాలి. ఈ రెండు గ్రూపులకు అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, 5ని 9తో కంపేర్ చేయాలి. 5ని 9తో కంపేర్ చేసినప్పుడు ఏది చెంది, 5 చెంది, కాబట్టి 5 ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ 10, నెక్స్ట్ ఎలిమెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి 10 ఉంది. 10ని 9తో కంపేర్ చేయాలి. 10ని 9తో కంపేర్ చేసినప్పుడు ఏది చెంది, 9 చెంది, కాబట్టి 9 ప్లేస్ చేస్తాను. మరి 10 వర్కింగ్ కావాలి కదా, మళ్ళీ 10ని ఏం చేయాలి, 82తో కంపేర్ చేయాలి. 82తో కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది, 10 చిన్నది, కాబట్టి 10 ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏముండిపోయింది, 82. సో ఈ నాలుగింటిని అంటే ఈ 2 గ్రూప్స్ని కూడా కంపేర్ చేసి అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి మెర్జ్ చేస్తాం. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఇక్కడ లాస్ట్గా మనకు వచ్చిన ఆర్డర్ ఏంటి, ఈ 4 గ్రూప్స్ 3, 27, 38, 43 ఇది ఒక గ్రూప్ కింద వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ ఏమొచ్చింది, 5, 9, 10, 82 ఇది ఒక గ్రూప్ కింద వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం అన్నమాట, ఈ గ్రూప్ని కంపేర్ చేసుకొని మెర్జ్ చేసుకుంటాం. సో 5 ఏం చేయాలి, 3తో కంపేర్ చేయాలి. ఫస్ట్ 3తో కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది, 3 ఎలిమెంట్ చిన్నది, కాబట్టి 3ని ప్లేస్ చేస్తాం. 5 ప్లేస్ అవ్వలేదు కదా, సో 5ని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. 5ని 27తో కంపేర్ చేసినప్పుడు 5 చిన్నది, కాబట్టి 5 ప్లేస్ చేస్తాం, అంటే ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ 9ని కంపేర్ చేయాలి. 9ని దేంతో కంపేర్ చేస్తాం, ఆల్రెడీ 3 అయిపోయింది, ప్లేస్ చేస్తాను. సో 9ని 27తో కంపేర్ చేయాలి. 27తో కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది, 9 చిన్నది, కాబట్టి 9 ప్లేస్ చేస్తాం. సో 9 అయిపోయింది. నెక్స్ట్ 10ని కంపేర్ చేయాలి. 10ని 27 ఇంకా అవ్వలేదా, 27తో కంపేర్ చేసుకున్నాం. 10 చిన్నది కాబట్టి 10 ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 10 అయిపోయిందా, 82ని కంపేర్ చేస్తాం. 82ని 27తో కంపేర్ చేసినప్పుడు 27 చిన్నది, సో 27 ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 27 అయిపోయిందా, 82ని 38తో కంపేర్ చేయాలి. ఏది చిన్నది, 38 చిన్నది. నెక్స్ట్ 38 అయిపోయింది. 82ని 43తో కంపేర్ చేయాలి. ఏది చిన్నది, 43 చిన్నది. ఇంకా ఫైనల్గా 82 ఉండిపోయింది కాబట్టి 82 చేస్తాం. సో ఈ రెండింటిని మెర్జ్ చేస్తాం. సో ఫైనల్గా చూడండి, మనం తీసుకునే ఎరైన్ కాస్త నేను 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఈచ్ అండ్ ఇండివిజువల్ దాన్ని మళ్ళీ 2 హాఫ్ కింద డివైడ్ చేసాను. హాఫ్ కింద డివైడ్ చేయాలి. యాక్చువల్లీ 2 గ్రూప్స్ అంటే హాఫ్ కింద డివైడ్ చేయడం అనమాట. మళ్ళీ దీన్ని హాఫ్ కింద డివైడ్ చేస్తాం, దీన్ని హాఫ్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఎంతవరకు అంటే సింగిల్ ఎలిమెంట్ అయ్యేంత వరకు. ఈ సింగిల్ ఎలిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి మెర్జ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎలా మెర్జ్ చేస్తామంటే సేమ్ ఎలా అయితే మనం ఈచ్ అండ్ ఇండివిజువల్ దాన్ని హాఫ్ కింద డివైడ్ చేసామో అలానే ఈ 1ని ఇంకొక ఎలిమెంట్తో కంపేర్ చేసి అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి మెర్జ్ చేస్తాం. ఈ 2 ఎలిమెంట్స్ని మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్తో కంపేర్ చేసి మెర్జ్ చేస్తాం. అటు లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అన్నమాట, ఓవరాల్గా తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ అవుతాయి. చూడండి, తీసుకున్నది 38, 27, 43, 3, 9, 82, 10, 5. ఫైనల్గా మనకు వచ్చిన ఆర్డర్ ఏంటి, 3, 5, 9, 10, 27, 38, 43, 80. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెర్జ్ సార్ట్. సో మెర్జ్ కానీ క్విక్ కానీ డివైడ్ అండ్ కాంక్వెర్ మెథడ్ని ఫాలో అవుతారు.